సో మొదటి నుంచి కూడా మీరు ఎమ్మెల్సీ కూడా గతంలో ట్రై చేసింది, సరే ఓడిపోయింది, అది వేరే విషయం. ఉందా మళ్ళీ దగ్గరకు వస్తుంది ఎమ్మెల్సీకి సంబంధించిన పరిస్థితుల ప్రభావం బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉందా? పోయినసారి పరిస్థితులను బట్టి పోటీ చేశాం. ఈసారి అలాంటి అనుకున్న వాతావరణం అంటే ఆలోచన చేస్తాం. సో ఇప్పటికీ అంటే మీరు అంటున్నారు కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు, వచ్చేది కూడా ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేనుంటే తీర్మానం గెలిచిండు. ఏ రోజు కూడా ఆయన నిరుద్యోగుల గురించి మాట్లాడింది లేదు. పైగా కొత్త కొత్త అంశాలు, విచిత్రమైన ముచ్చట్లు చెప్తాడు. నోటిఫికేషన్ గురించి మాట్లాడరానంటే ఆయన కొత్త కొత్త అంశాలు చెప్తా ఉంటాడు. ఇవాళ నేనదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉంటే వాళ్ళ ప్రభుత్వం పెద్దల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి అర్థమైతే చెప్పి పరిష్కరించడానికి అవకాశం లేకుండా పోయింది. మరి విద్యార్థుల యొక్క నిర్ణయం మీద మనం నిర్ణయం తీసుకుంటాం. లేదు కంపల్సరీ ఉండాలి సార్ అనే డిమాండ్ విద్యార్థులకు వెళ్ళి వస్తే ఆలోచన చేస్తాం. అంటే మీ లైన్ చూసుకుంటా ఉంటే మొదటి నుంచి కూడా ఈ నిరుద్యోగుల అంశాలు, ఉద్యోగాలకు ఇదే కనబడతా ఉంటది. కాబట్టి 5 ఏళ్ళుగా అంటే వెనకాల ఒక రకమైనటువంటి కాన్సెప్ట్ పెట్టుకుని, అంటే నేను ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి ఇటువంటి ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు అనేది కూడా ఇది ఒక రకమైనటువంటి ప్రచారం. SFIR స్టూడెంట్ అరలో పనిచేసిన 2003లోనే మా బీఈడి చేసే సమయంలో ఫీజుల గురించి లొల్లొస్తే బరాబర్ రోడ్డు మీద ధర్నా చేసిన. ఆయన 5,000 రూపాయలు డిమాండ్ చేసి 800 రూపాయలు ఫీజు కట్టించిన. డిగ్రీలో ఉన్నప్పుడు కొట్లాడినా, బీఈడీలో ఉన్నప్పుడు కొట్లాడినా, యూనివర్సిటీలో కొట్లాడినా. అంటే నేను స్టూడెంట్ ఫేవర్ గా ఎన్నో ఉద్యమాలు చేసిన. మధ్యలో జర్నలిస్ట్ గా పనిచేసి కూడా నేను పనిచేసి ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్, ఎడ్యుకేషనే చూసిన. ఎడ్యుకేషన్ అవగాహన ఉంది. మరి మాట్లాడగలిగే శక్తి ఉండి మాట్లాడకపోవడం కూడా తప్పే కదా. అక్కడ మాట్లాడుతున్నా అవకాశం ఉందా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? మరి పరిస్థితి తెలియదు కదా. పోతారా పార్టీలకు, ఇండిపెండెంట్ గా ఉంటారా? పరిస్థితి తెలియదు. ఇప్పుడు ఎలాంటి అయితే ఆలోచన అయితే లేదు. నేనేమనుకుంటున్నా అంటే నాకు సుదీర్ఘ ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు 96లో MRPS స్టార్ట్ చేసింది. ఆయన 30 ఏళ్ళు ఎజెండా పట్టుకుని పోయాడు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు కూడా 40 ఏళ్ళ సంది పోరాటం చేస్తారు. వాళ్ళ ఉద్యమాలు కొనసాగుతారు. అశోక్ సార్ కూడా సుదీర్ఘంగా నిరుద్యోగ అంశాలపైన, సామాజిక అంశాలపైన పదవులతో సంబంధం లేకుండా అవి రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినాడు వద్దనం, రాకపోతే వాటి కోసం కొట్లాడడం. కాబట్టి వచ్చినా రాకున్నా ఈ నిరుద్యోగ సమాజం పట్ల నా ఉద్యమ ప్రస్థానం కొనసాగుతూ ఉంటది. నేను ఒకవైపు నా కుటుంబం నడవాలి కాబట్టి ఇన్స్టిట్యూట్ నడుపుతా ఉన్నాను. గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన, జీతం వచ్చేది. జర్నలిస్ట్ వెళ్ళి ఫ్యాకల్టీకి వచ్చిన కుటుంబం నడవాలి కదా. పెళ్ళం పిల్లల సంసారం ఉంది కాబట్టి ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటది. దానికి అదనంగా నాకు సమాజం పైన అవగాహన ఉంది. ఆర్టికల్స్ రాసిన, పుస్తకాలు రాసిన, ఈ అంశం పైన కూడా మాట్లాడే దమ్ము ఉంది, సబ్జెక్ట్ ఉంది. కాబట్టి నేను కొట్లాడుతున్నా, రోడ్డు మీద కొట్లాడిన అవకాశం మళ్ళీ. నిరుద్యోగులలో 18 కేసులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ 18 కేసులు పెట్టిరు. మన బెయిల్ రాకుండా కూడా గవర్నమెంట్ దాదాపు 40 రోజుల పాటు ఆపే ప్రయత్నం కూడా చేసింది. అయినా హైకోర్టులో కొట్లాడుతా. సో ఒకవేళ అవకాశం ఇస్తే కాంగ్రెస్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ కనుక కాంగ్రెస్ తరఫున కొట్లాడుతున్నాం, మళ్ళీ కాంగ్రెస్ కొట్లాడుతాం అంతేనా? మరి అలా నేను అట్లా వాస్తవంగా నేను పదవులే కావాలనుకుంటా. చాలా మంది ఉన్నారు కదా కాంగ్రెస్ మీద పోరాటం చేసి కాంగ్రెస్ లోకి పోయి. ఇప్పుడు నేను పదవులే కావాలనుకుంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కార్పొరేషన్ చైర్మన్ పదవి అయ్యేవాడిని. కష్టం ఏం కాకపోవు. నాకున్న పరిచయాలతో, వాళ్ళతో లింకులతోటి కార్పొరేషన్ చైర్మన్ పదవి అయ్యేవాడిని కంపల్సరీ. అంటే పదవుల కోసం మన ఉద్దేశం ఏమి కాదు. పరిస్థితులను బట్టి మనం కొట్లాడుతాం. నిరుద్యోగులే ఎజెండా అనేది నిరుద్యోగులు. వాళ్ళకి న్యాయం చేసే పక్షాలు కనుక అవకాశం ఇస్తే అప్పుడు ఆలోచన చేస్తాం. బీఆర్ఎస్ నుంచి ఉందా సార్ అవకాశం? ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఎక్కడ సంప్రదింపులు జరపలే. అయ్యాల టీఆర్ఎస్ వ్యతిరేకం కొట్లాడినా, ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకం కొట్లాడినా, రేపు బీజేపీ ఉంటే బీజేపీ వ్యతిరేకం కొట్లాడుతున్నాము. ఎండ్రిన్ డబ్బాల ఉద్యమం అని చెప్పేసి అంటున్నారు. ఎండ్రిన్ డబ్బాలు ఏంటంటే సీఎం మాట్లాడుతూ మీరు ఎండ్రిన్ తాగినా కూడా పోస్టులు పెంచడానికి మాట్లాడింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం మాట్లాడడానికి కరెక్ట్ కాదు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక్రోచ్లు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమం ముట్టుకొచ్చింది, ప్రభుత్వం మెడలో ఉంచింది. ఆ నేపథ్యంలో ఎండ్రిన్ అనే కాన్సెప్ట్ తోని ఇలా విద్యార్థుల్లో చర్చ జరుగుతా ఉంది. మీరు కనుక రేపు న్యాయం చేయకపోతే ఎండ్రిన్ డబ్బాలో మాకు దిక్కు అవుతాయి. దాన్ని పట్టుకొని మేము నిరసన ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం. గాంధీ భవన్ లేకపోతే గాంధీ భవన్ కన్నా పోతాం, సెక్రటరీ కన్నా పోతాం. అదే విధంగా మీడియా పాయింట్ అయిన సోమాజీ ప్రెస్ క్లబ్ లోనే నిరసన వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా ఎండ్రిలు పట్టుకొని మా ఉద్యమాన్ని ముందుకుపోయి మా సమస్యల పరిష్కారం కొట్లాడుతూ స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది అశోక్ సార్ మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా ఇక్కడ కనబడ్డాడు. ఇది రెండోసారి అనుకో. వీళ్ళందరినీ న్యాయం జరగాలి, వీళ్ళకి జెన్యున్గా జరగాల్సినటువంటి అంశం ఇది అంతా కూడా. జీవో 31 తీసుకొచ్చింది వాళ్ళే, మళ్ళీ దీన్ని కుదించడం ఏంటిది, 87 తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు కొట్టడం ఏంటిది. కాబట్టి న్యాయపరమైనటువంటి డిమాండ్ కోసం, నిరుద్యోగులతో ఎంత దూరమైనటువంటి వెళ్ళడానికి నేను సిద్ధమే, ఎన్ని కేసులైనా కానీ భరించడానికి నేను సిద్ధమే అని చెప్పుకుంటుంటే రానున్నటువంటి భవిష్యత్తులో చెప్పలేము. అవకాశం వస్తే పార్టీల తరఫు నుంచి పోటీ చేస్తారా, లేకపోతే నిరుద్యోగులే ఇండిపెండెంట్ గా మీరు ఉండండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. అది నిరుద్యోగుల కోరిక మేరకు అన్నటువంటి అంశాన్ని అశోక్ సార్ అయితే తెలియజేస్తారు.